ముందుగా బ్రేకింగ్ న్యూస్. టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు నేతలపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. 4 వారాలుగా క్యాడర్ సమావేశాలు, గ్రీవెన్స్ నిర్వహించని నేతలపై పార్టీ సమీక్షా సమావేశంలో మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రత్యేకించి ఎమ్మెల్యేలు పుట్టా సుధాకర్ మాధవిరెడ్డి, వరదరాజులు రెడ్డి, చైతన్యరెడ్డిపై ఆగ్రహించినట్టుగా సమాచారం. టీడీపీ నేతలు బీటెక్ రవి, పరిటాల శ్రీరామ్ పైన మంత్రి లోకేష్ ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. ఆయా నేతలు పార్టీ కార్యక్రమాలు నిర్వహించకపోవడానికి గల కారణాలను తెలుసుకోవాలని ఈ సందర్భంగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు మంత్రి నారా లోకేష్. ఇసుక టీడీపీకి సంబంధించిన నేతలు అదేవిధంగా ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు మంత్రి నారా లోకేష్. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మక కూటమి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల కోసం పార్టీ ప్రజా దర్బార్ పేరుతో కూడా, ప్రజావేదిక ప్రజా దర్బార్ పేరుతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ కార్యకర్తలు ప్రజల నుంచి ప్రతి శుక్రవారం కానీ ప్రతి గురువారం కానీ వారానికి ఒకరోజు వినతులు స్వీకరించాలి. దాంట్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, అలాగే లోకేష్ కావచ్చు, నెలలో 2-3 రోజుల పాటు కూడా పార్టీ కార్యాలయానికి వస్తున్న పరిస్థితి. అలాగే ప్రతిరోజు వారంలో శుక్రవారం వరకు 5 రోజుల పాటు పార్టీ కార్యాలయంలో ఎవరో ఒక మంత్రి, పార్టీ నాయకుడి సమక్షంలో కూడా వినతులు స్వీకరిస్తారు. అయితే గత 4 వారాలకు సంబంధించి కూడా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన 6 వ్యక్తులు, 4 ఎమ్మెల్యేలు, 2 నియోజకవర్గ ఇన్ఛార్జీలు పార్టీకి పాల్గొనటం లేదు. అలాగే 4 వారాలుగా గ్రీవెన్స్లు నిర్వహించట్లేదని చెప్పి పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ముఖ్యంగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కమలాపురం ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి, అలాగే చైతన్యారెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఈ 4 కూడా గత 4 వారాలుగా పూర్తి స్థాయిలో పార్టీ కార్యకర్తలకు సంబంధించి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి, అలాగే కమలాపురం ఎమ్మెల్యే చైతన్యారెడ్డి, కడప ఎమ్మెల్యే సంబంధించి కూడా మాధవిరెడ్డి, అలాగే మైదుకూరు ఎమ్మెల్యేకి సంబంధించి పుట్టా సుధాకర్ యాదవ్, ఈ 4 ఎమ్మెల్యేలతో పాటు ధర్మవరం ఇన్ఛార్జికి సంబంధించిన శ్రీరామ్, అలాగే ప్రధానంగా చూస్తుంటే పులివెందులకు సంబంధించి బీటెక్ రవి, వీరిద్దరు కూడా ఇన్ఛార్జీలు. మిగిలిన 4కి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు 4 వారాలుగా పార్టీ కార్యాలయానికి సంబంధించి కావచ్చు, పార్టీ నేతల నుంచి కావచ్చు, ప్రజల నుంచి ఏమాత్రం కూడా వినతులు స్వీకరిస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. దీనికి సంబంధించి ఎందుకు 4 వారాలుగా వినతులు స్వీకరించట్లేదు, కార్యకర్తలు ప్రజల పట్ల ఎందుకు ఈ స్థాయిలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు, కారణాలు ఏమిటో తెలుసుకొని తనకి నివేదిక ఇవ్వాలని చెప్పి పార్టీ కార్యాలయ సిబ్బందికి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ప్రధానంగా పార్టీకి సంబంధించి ఈ రకంగా నిర్లక్ష్యంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు, కఠిన చర్యలు తీసుకుంటాము, పార్టీ కార్యకర్తలకు సంబంధించిన గ్రీవెన్స్ని పక్కాగా నిర్వహించాలని చెప్పి మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక 4 వారాలుగా క్యాడర్ సమావేశాలు, గ్రీవెన్స్ నిర్వహించిన నేతలపై పార్టీ సమీక్షా సమావేశంలో మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి ఎమ్మెల్యేలు పుట్టా సుధాకర్ యాదవ్, మాధవిరెడ్డి, వరదరాజుల రెడ్డి, చైతన్యరెడ్డిపై ఆగ్రహించారు. అలాగే టీడీపీ నేతలైనటువంటి బీటెక్ రవి, పరిటాల శ్రీరామ్ పైన మంత్రి లోకేష్ ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. ఆయా నేతలు పార్టీ కార్యక్రమాలు నిర్వహించకపోవడానికి గల కారణాలు తెలుసుకోవాలంటూ కూడా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు మంత్రి.